డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 8th క్లాస్ హిందీ తెనాలి రామ్కి చతురాయి అనే లెసన్ చదువుకుందాం. తెనాలి రామ్ అనే ఆయన ఎవరు? ఈ చతురాయి అంటే తెలివి. తెనాలి రామకృష్ణుడు అని తెలుగులో మనకి తెలిసిన కవి గారు ఉన్నారు. ఆయన అసలు ఎవరు, ఎక్కడ, ఏ రాజుగారి దగ్గర ఉండేవాడు? ఈ చతురాయి అంటే తెలివి. ఈ తెలివి ఏం చూపించాడు ఆయన? ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం. తెనాలి రామ అంటే తెనాలి రామకృష్ణుడు అనే ఒక వ్యక్తి శ్రీకృష్ణదేవరాయల రాజుగారు ఆస్థానంలో ఉండేవాడు. విజయనగర రాజ్యకే రాజా శ్రీకృష్ణదేవరాయ. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజ్యము? విజయనగర రాజ్యం. విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ముఖ్యమైన రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. ఏ రాజ్యం? విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యమైన రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఉనికి సభ కన్నా భువన విజయం థా. ఆయన సభ చాలా, ఆయన కూడా శ్రీకృష్ణదేవరాయలు అనే రాజుగారు కూడా గొప్ప కవి. ఆయన తెలుగు, అందుకని ఆయన కవులు అంటే ఆయనకు బాగా ఇష్టం. చాలా మంది కవులు ఆయన పోషిస్తూ ఉంటాడు. ఆయన కవులందరూ, చాలా మంది కవులు ఉంటారు. అంత దర్బార్లు ఎప్పుడు చాలా మంది కవిత్వం చెప్తూ ఉంటారు. ఈ సభ మొత్తానికి కూడా ఒక మంచి పేరు పెట్టుకున్నాడు ఆయన. ఏ పేరు? భువన విజయం. భువన, భూమి అంటే భూమి, విజయం అంటే విజయం. భువన, ఈ భూమి మొత్తాన్ని జయించగలిగే శక్తి గల కవులు వీళ్ళవారు. భూమి మొత్తం మీద ఎవరు కూడా ఈ కవుల్ని ఓడించలేరు. కవిత్వంలో ఇంత గొప్ప కవిత్వం చెప్పగలిగే వాళ్ళకి ఎక్కడా ఉండరు. అనే ఒక అర్థం వచ్చేటట్టుగా ఆయన భువన విజయం అని పేరు పెట్టుకున్నాడు. ఉనికి సభామే అష్టదిగ్గజ నామక 8 కవి రహతే थे. అష్టదిగ్గజ. ఈ భువన విజయం అనే దాంట్లో అష్టదిగ్గజ్ అని 8 మంది కవులు ఉండేవాళ్ళు. అష్ట అంటే 8, దిగ్గజ్, గజ్ అంటే హాతి, ఏనుగు. దిగ్గజ్ అంటే పెద్ద, గజం అంటే ఏనుగు, ఏనుగుల్లో అతి పెద్ద వాడిని దిగ్గజ్ అంటారు. కవులలో దిగ్గజ్. జంతువులలో ఎట్లయితే ఏనుగు పెద్దదో అట్లాగే కవులలో అతిపెద్ద సామర్థ్యం గల కవులు కాబట్టి వీళ్ళని అష్ట దిగ్గజాలు అన్నారు. దిగ్గజాలు లాంటి కవులు ఉన్నారు. దిగ్గజాలు లాంటి సినిమా యాక్టర్లు ఉన్నారు. దిగ్గజాలు లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు మన దేశంలో. దిగ్గజం, వ్యాపార దిగ్గజం, రాజకీయ దిగ్గజం అట్లా అంటా ఉంటాం. అంటే ఆ రంగంలో బాగా హై రేంజ్లోకి వెళ్ళిన వాళ్ళకి ఆ పేరు పెడతాం. అట్లాగా ఈ విధంగా కవులు, బాగా హై రేంజ్లో ఉన్న కవులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి అష్ట దిగ్గజ కవులు అంటారు. ఈ అష్ట దిగ్గజాల్లో వీళ్ళందరిలో అందరూ బాగా కవిత్వం చెప్తారు, మంచి మంచి పద్యాలు రాస్తారు. కానీ వీళ్ళలో తెనాలి రామ్, उनमें से तेनाली राम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे. జ్ఞాని. వీళ్ళందరిలో కల్లా తెనాలి రామకృష్ణుడు మంచి జ్ఞానవంతుడు. और చతుర్. చతుర్ మీన్స్ క్లవర్, తెలివిగా ఉంటాడు. తెలివిగా ఉండడం అంటే ఏమిటి? ఈయన ఏం చేస్తాడు? అపని హోషియారీ సే, హోషియార్ అన్నా కానీ తెలివే. హోషియారీ తెలివి. అపని హోషియారీ సే, తన యొక్క తెలివితేటల ద్వారా हर समस्या का हल निकाल लेते थे. హర్ సమస్య, దేశంలో ఏ సమస్య వచ్చినా తన తెలివితేటల ద్వారా పరిష్కరిస్తాడు. పరిష్కారం చెప్తూ ఉంటాడు రాజుగారికి. ఇస్లియే ఉన్హే వికట కవి భీ కహతే థే. అందుకని ఆయన ఏమనేవాడు? వికట కవి అనేవాడు. एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. ఒక రోజు రాజుగారు కొంతమందిని భోజనానికి పిలిచాడు. ఎవరిని? ప్రముఖ వ్యక్తియోంకో. రాజ్యంలో ఉండే ప్రముఖ వ్యక్తుల్లో కొంతమందిని ఏదో సందర్భం ఉంటే భోజనానికి రమ్మని పిలిచాడు.
అతిథియోं को सोने के बर्तनों में भोजन परोसा गया. రాజుగారు కదా, వచ్చిన వాళ్ళందరికీ కూడా సోనేకే బర్తనం బంగారపు ప్లేట్స్ లో భోజనాలు పెట్టాడు. సోనేకే బర్తనంకు దేక్కర్ ఏక అతిథి కా మన్ లలచాయా. వచ్చిన అతిథుల్లో అన్ని బంగారు పళ్ళాలు బంగారపు స్పూన్లు చూసేసరికి అప్పుడే మన లలచాయ. లలచాన అంటే ఆశ, దురాశ వచ్చింది ఆయనకి. గోల్డెన్ స్పూన్లు, గోల్డెన్ ప్లేట్లు, దాన్ని చూడంగానే కాజేయాలనిపించింది, దొంగతనం చేయాలనిపించింది. उसने चुपके से एक चम्मच को उठाकर अपने जेब में रख लिया. चुपके से, ఎవరు చూడకుండా దొంగచాటుగా తీసి अपने जेब में रख लिया. ఏం చేశాడు? జేబులో పెట్టుకున్నాడు. राजा कृष्णदेवराय तथा तेनालीराम ने अतिथि को चम्मच जेब में रखते हुए देख लिया था. तेनाली रामकृष्ण, రాజా కృష్ణదేవరాయ్ ఇద్దరు చూశారు జేబులో పెట్టుకోవడం. చూసి కృష్ణదేవరాయలు ఏం చేశాడు? తెనాలీరామ్కు సంకేత్ కియా. శ్రీకృష్ణదేవరాయలు రాజుగారు తెనాలి రామకృష్ణుడు చూసి అన్నాడు, అంటే వాడిని ఎట్టైనా సరే పట్టుకోవాలి, వాడు దొంగని నిరూపించాలి, ఆ స్పూన్ మనం తీసుకోవాలి, ఇంకెవరు చేయకుండా ఉండాలి, అందుకని నువ్వు పట్టుకో ఏదో ఒక రకంగా తెలివిగా. ఎందుకని తెనాలి రామకృష్ణ వైపు చూసి ఎందుకు సైగ చేశాడు? తెలివి కలవాడు కాబట్టి. మిగిలిన వాళ్ళందరూ ఒక పద్యం చెప్పు అంటే పద్యం చెబుతారు, కవిత పాడు అంటే కవిత పాడతారు, ఒక పాట పాడిన పాట పాడతారు, అంతేగాని తెలివిగా ఇటువంటి పట్టుకోలేదు. అందుకని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు ఆయన సరే అని, जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले. చూశాడు, ఓకే సైకి అర్థం చేసుకుని సరేనండి అని మనసులో అనుకుని అందరు భోజనాలు అయిపోగానే లేచి నుంచున్నాడు అందరి ముందు. ఎవరో తెనాలిరామ్. వాళ్ళతో అంటున్నాడు ఏమని, సజ్జనో अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा. బాబు మీరందరూ చక్కగా భోజనాలు అయిపోయినాయి, అంతా బాగుంది కదా, ఇప్పుడు నేను మీ సరదా మీ మనోరంజన అంటే వినోదం కోసం మనం ఎక్కడ భోజనాలకు వెళ్ళినప్పుడు వినోదాల కోసం పెళ్ళిళ్ళకి వెళ్తాము. వినోదం కోసం ఏముంటుంది అక్కడ పక్కన స్టేజ్ మీద పాటలు పాడుతుంటారు, ఆర్కెస్ట్రా డ్యాన్స్ చేస్తుంటారు, చూస్తూ ఉంటాం. భోజనాలకు వెళ్తాం, మళ్ళీ కూర్చుంది చూస్తూ ఉంటాం, వినోదం. మీరు కూడా భోజనాలు చేశారు కదా, ఇప్పుడు మీ అందరు వినోదం కోసం నేను ఇప్పుడు మ్యాజిక్ చేస్తాను, జాదు. మ్యాజిక్. ఇప్పుడు నేను మ్యాజిక్ చేసి చూపిస్తాను మీకు. देखिए मैं ये सोने का चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा. ఇప్పుడు మీరు ఏం మాయ చేస్తానో చూడండి. ఇక్కడ గోల్డెన్ స్పూన్ ఒకటి తీసుకుంటున్నా, నా జేబులో పెట్టుకుంటున్నా. నేను మళ్ళీ ఈ జేబులోని నా జేబులోని ఇంకొకళ్ళ జేబులోకి వెళ్ళి ఇంకో జేబులో చేస్తా బయటికి. దీన్ని నా జేబులో నుంచి నా జేబులో పెట్టుకుని ఇంకొకళ్ళ జేబులో చేస్తా, చూడండి మీరు అన్నాడు. తెనాలిరామ్ అనే చమ్మచ్ अपने जेब में रखी. తీసుకుని తెనాలిరామ్ జేబులో పెట్టినాడు ఒక స్పూన్. ఆల్రెడీ వాడు వచ్చిన వాళ్ళలో ఒకటి తీసుకున్నాడు, ఆడి జేబులో అది ఉంది. ఇంకో స్పూను ఉన్నాటిలో ఇంకో స్పూన్ తీసి జేబులో పెట్టుకున్నాడు. फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया. కళ్ళు మూసుకున్నాడు, జేబులు పెట్టుకుని కళ్ళు మూసుకుని అబ్రాకాదాబ్రా 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 హలో ఆవాహయామి ఆవాహయామి అంట మంత్రాలు ఏదో చదువుతున్నాడు. చదువుతూ थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोले और कहा, కొద్దిసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచి చెప్పాడు ఏమని, अब चम्मच मेरी जेब में से किसी की जेब में और की जेब में चला गया है. నా జేబులో నేను పెట్టుకున్న చమ్మచ్ స్పూను ఇంకొకళ్ళ మీలో ఒకళ్ళ జేబులోకి వెళ్ళింది. देखते हैं कि किसी की जेब में है, ఎవరి జేబులో ఉందో చెక్ చేద్దాం అన్నాడు. ఇతనా కాక తెనాలిరామ్ భారీ భారీసే ఒక్కొక్కడు
అందరి జేబు దగ్గరికి వెళ్తాం. అబ్రకదబ్రా అబ్రకదబ్రా నీ జల్ది అంటాం. జల్ది తీసాడు, ఏం లేదండి, ఓకే నెక్స్ట్. ఇంకోటి దగ్గరికి వెళ్తాం, అక్కడ మంత్రం చెప్పడం, నీ జేబులో చూపించు అంటాం. వాడి జేబులో కూడా ఉండదు. చివరికి ఎవరైతే అది కాజేశారో వాడి దగ్గరికి వెళ్ళి వాడిని చూసి अतिथि के पास बचने अंत में वे चम्मच छुपाए व्यक्ति के पास जाकर बोले, मित्र मेरा जादू बता रहा है कि चम्मच आपकी जेब में है. मेरा जादू बता रहा है. నా దగ్గర ఉన్న మాయ మ్యాజిక్ నాకు చెప్తుంది ఏమని, చమ్మచ్ నీ జేబులోకి వెళ్ళిందని. నేను తీసిన చమ్మచ్ స్పూను నీ జేబులో ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది, అర్థమవుతుంది అన్నాడు. कृपया आप अपनी जेब देखिए, नी जेब చూపించు. अतिथि के पास बचने का कोई उपाय ना था. ఇంకేం చేస్తాడు? ఏ మార్గము లేదు తప్పించుకోవడానికి. ఎందుకంటే అక్కడే ఉన్నాడు, అప్పుడే ఎక్కడ వేరే చోట పెట్టే టైం లేదు. భోజనాలు అప్పుడే చేశారు, జేబులో పెట్టుకున్నట్టు వెంటనే కనిపెట్టారు. వెంటనే ఈయన మ్యాజిక్ మొదలు పెట్టాడు. తీసేసి ఎక్కడ దాచిన ఎవరికైనా పంపించేసేయడం అది జరగలేదు, జరిగే టైం లేదు. అందుకని ఆయన జేబులోనే ఉంది, తప్పించుకోవడానికి మార్గం లేదు. ना चाहते हुए भी उसे अपनी जेब में हाथ डालना पड़ा. इष्टम लेకపోయినా जेब में చేయి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. उसने जेब से चम्मच निकाला और तेनालीराम को दे दिया. ఇష్టం లేకుండా బలవంతంగా జేబులో చేసి, ఎందుకంటే అవమానం కదా, దొరికిపోయాడు కదా. सभी अतिथियों ने तेनालीराम के जादुई चमत्कार को देखकर तालियां बजाए. అందరూ చప్పట్లు కట్టారు, వెరీ గుడ్, భలే చేశావు, భలే కనిపెట్టావు అని. రాజా కృష్ణదేవరాయ తెనాలీరామ్ చతురాయి से बहुत खुश हुए. తెనాలీరామ్ యొక్క తెలివితే చూసి రాజుగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. उन्होंने तेनालीराम की खूब प्रशंसा की और ढेर सारे इनाम भी दिए. అప్పుడు ఆయన తెనాలీరామ్ యొక్క తెలివితేటలకు మెచ్చుకొని చాలా సంతోషించడమే కాకుండా చాలా బహుమతులు ఇచ్చాడు. ఇది తెనాలీరామ్కి చతురాయి. తెనాలీరామ్కి చతురాయి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? సమస్య వచ్చినప్పుడు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈ సమస్య పరిష్కారం ఎట్లాగా? తెలివితేటల ద్వారా, సమయస్ఫూర్తి ద్వారా. పెద్దగా శ్రమ పడకుండా ఉండాలి, టెన్షన్ పడకుండా ఉండాలి, భయం లేకుండా ఉండాలి. అప్పుడు ఆలోచన వస్తుంది. సమయస్ఫూర్తి అంటారు దాన్ని. ఏ సమయంలో ఏ విధంగా మన తెలివి ఉపయోగించాలి. ఈ తెలివితేటలన్నీ మనము ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రయోగించాలో తెలియజేస్తుంది ఈ పాఠం. కాబట్టి ఇది మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.